వేల పుస్తకాలు చదివిన వాళ్ళు ఉండొచ్చు, కిలాడి కమిటీ ఉండొచ్చు. ఈ కిలాడి కమిటీలు ఇచ్చే నివేదికలు లేకపోతే సూచనలతోని మీరు ముందుకు వెళ్ళడానికి వీల్లేదు. కథలు చెప్పినా, బుర్ర కథలు చెప్పినా, హరికథలు చెప్పినా మనం విన్నాం. సరే మనోడే కదా ఏదో ఒకటి కానీలే. ఇప్పుడు కూడా మళ్ళీ కొడుకు బయలుదేరాడు. సరే తండ్రి అంటే చదువుకో ఏ లెవెల్లో చదివిండో తెలియదు కానీ కొడుకు మళ్ళీ అమెరికాలో చదివినా, ఐటీ చదివినా అంటాడు. రెండో కమిటీ కిలాడీల కమిటీ ఉంది. దానికి కేసీఆర్ గారు నేతృత్వం వహిస్తున్నారు. కిలాడీల కమిటీలో కేసీఆర్ గారు చైర్మన్, హరీష్, కేటీఆర్, రాజేందర్ మెంబర్స్. ఇప్పుడు నేను తెలంగాణ మేధావులను రిటైర్డ్ ఇంజనీర్ల ముసుగులో ఆనాడు వాళ్ళ అవినీతిలో పీకల దాకా కూరుకుపోయినా మేము చేసిన తప్పే వాళ్ళని తీసి బొక్కలేయకపోవడం. ఎందుకంటే దోపిడీలో వాళ్ళు కూడా భాగస్వాములు. ఇట్లాంటి తప్పుడు పనులు కేసీఆర్తో చేయించి కాంట్రాక్టర్ల దగ్గర కోట్ల రూపాయలు కొల్లగొట్టారు. ఈరోజు రిటైర్డ్ ఇంజనీర్ ముసుగులు వచ్చి బేకూఫ్ సలహాలు చెప్తున్నాయన. ఆ శ్యాంప్రసాద్ రెడ్డి గారు నిన్న మొన్న బయటకు వచ్చి సన్నాయి నొక్కులు నొక్కుతుండు. ఎందుకంటే చెర్లపల్లి జైలుకు పంపలే కదా. చెర్లపల్లి జైలుకు పంపిస్తే తెలిసి ఉండేది. దొంగల చేతికి తాళాలు ఇయ్యము, గజ దొంగలు వీళ్ళు, బందుపోటు దొంగల కంటే ప్రమాదకరమైన వ్యక్తులు. తెలివి తక్కువ మాటలు, అతి తెలివి మాటలు కాకపోతే అసలు అన్నం తినేవాడు ఎవడైనా మాట్లాడే మాటలేనా అండి? పట్టిసీమ కట్టింది ఎప్పుడు? కేసీఆర్కు పేరెక్కడిదిరా నాయన. కేసీఆర్ మొహం జల్లితే బయటకే వచ్చేటోడు కదా. కేసీఆర్ పేరు గురించి మీకంటే నాకంటే కేసీఆర్కి ఎక్కువ తెలుసు కాదు, అందుకే మొహం చాటేసింది కదా. అదే చెప్తున్నా, ఆయనకు ఈయనకు తెలివితేటలు ఎక్కువైనాయి. వీళ్ళిద్దరికి బెల్ట్ ట్రీట్మెంట్ ఇస్తే కానీ దారిలో పడరు. వాళ్ళిద్దరికి బెల్ట్ ట్రీట్మెంట్ అవసరం ఉన్నది, అబద్ధాలు చెప్తున్నారు కాబట్టి. ఆయన ఎత్తిపోతల పథకంలాగా ఎత్తుడు పోసిడు కట్టుకుంటూ పోయి పొద్దున్న రాత్రి పగలు ఎత్తుడు పోసుడులో ఉండి ఆ దెబ్బకు ఈ 3 గంటనే ఈ కుప్పగూలినాయి. ఆయన పడ్డట్టే ఉంది మంచం మీద నుంచి వెళ్ళకలా. ఇన్ని రోజులు బినామీగా పనిచేసిండు. ఇప్పుడు బాజాప్తా కాంట్రాక్ట్ తీసుకోమని అప్పచెప్తాం. టోటల్గా 3 బ్యారేజ్లు ఆయనకి అప్పచెప్తాం. ఎన్డీఎస్ఏ పర్యవేక్షణ మీరు ఇద్దరు కలిసి దాంట్లో దిగమను, దూకమను, రాయి కట్టుకొని దూకమను, శని పోతుంది. ఎందుకంటే ఇట్లాంటి పాపాలు చేసి ఇంకా అబద్ధాలు చెప్పుకుంటూ తిరగడం అనేది దుర్మార్గం. అసలు ఎంత సిగ్గులేని బరితెగించిన వాళ్ళు అంటే, అసలు ఎవడన్నా ఉంటే సిగ్గుతో కేసీఆర్ లాగా అట్లనే ఫామ్ హౌస్లు ఉండేటోడు. ఆ కేసీఆర్ అనే సిగ్గుపడుతుంది చేసిన పాపానికి ప్రజల ముందుకు రానికి. వీళ్ళు మరీ సిగ్గు ఎక్కువ తప్పిరాయికి ఏం చెప్తాం మనం? కేసీఆర్ హరీష్కు కాంట్రాక్ట్ ఇస్తాం, వాని గుర్పించమనురి. మంత్రాలు చేస్తారు, తంత్రాలు చేస్తారు, ఏం చేస్తారు చేయమనురి. ఏమున్నది, వీళ్ళని కోసి రక్తం చల్లితే పంటల మీద అదే పండుతుంది. ఎందుకంటే వీళ్ళ బలుపు కొవ్వు పంటలకు సరిపోద్ది. కరువు వచ్చింది, షాక్ ఇవ్వాలి. నువ్వు ఎంత కేటుగానువో, కమిషన్లో ఎంత అదనంగా వసూలు చేసినావో తెలిసి ఆయన లక్కీ నెంబర్ 6% ఆయనదైతే నా లక్కీ నెంబర్ 3% అని ఈయన వసూలు చేసిండు. బావకు 3 ఇస్తే మరి నాకు 1 అని ఉండాలి కానీ కొడుకు 1 వసూలు చేసిండు. మొత్తం కలిసి 10% ముక్కి బెక్కి. ఎందుకంటే పాత కమిషన్లు కొన్ని రావాల్సినవి ఉన్నాయి, కాంట్రాక్టర్లు ఇవ్వలేదు. 3 నెలలు ఇస్తే అవన్నీ రాబట్టుకోవచ్చు, వాళ్ళని బ్లాక్మెయిల్ చేయొచ్చు. తెలంగాణ ప్రజల రక్తం పీలుస్తుందని మీరు తెలంగాణ ఉద్యమం సందర్భంలో చెప్పిన నువ్వు ఈరోజు అదే నారాయణ చైతన్యకు పాలు మోసి బతుకుతున్నావు. ఇంతకంటే నీచమైన బతుకు, మోచేతి నీళ్లు దాగి బతికే నా ఒక బతుక నీది. నేను ఆంధ్ర వాళ్ళకి నీళ్ళు వదులుతున్నాను, సిగ్గు లేదు. ఆంధ్ర వాళ్ళ కాళ్ళ దగ్గర పాలు మోసి బతుకుతున్నావు. ఇంతకంటే నీచమైన జీవితం ఏమన్నా ఉంటే